ఒకప్పటి ఆల్బర్ట్ రాజా గారికి మీరు అనుచరుడుగా ఉన్నారు. నేను అనుచరుడు కాదు, ఇద్దరు ఫ్రెండ్స్. మీరు మరి అలాంటి వ్యక్తిని నాన్ లోకల్ అని చెప్పేసి ఎలా అంటారు? మరి అంతేగా, ఆయనది ఊరు కాదు కదా. ఈ ఊరు కాదంటారు. గోదావరి జిల్లా ఆయన సొంత ఊరు. ఆయన పుట్టింది పెరిగింది మొత్తం ఏలూరు దగ్గర. ఆయన వేమూరికి అల్లుడు. మరి అక్కడి నుంచి ఇక్కడ పోటీ చేశారు కదా ఆయన? వేమూరులో చేశాడు. వేమూరికి అల్లుడు. వేమూరు నియోజకవర్గంలో ఉన్న ఎడ్లపల్లిలో అమ్మాయిని పెళ్లి చేసుకోవటం వల్ల వేమూరికి అల్లుడు అయ్యాడు. సో అలా వేమూరులో పోటీ చేశాడు. ఆ తర్వాత వేమూరులో అయిపోయినాక తెనాలి వచ్చాడు. సో అతను లోకల్ ఎట్ అవుతాడు, నాన్ లోకలేగా. అందుకని నేను నాన్ లోకల్ అన్నాను. దాంట్లో తప్పేమో, నేను లోకల్. అంటే ఇప్పుడు మీరు లోకల్ అంటారు. శివన్న లోకల్. అది నేను చెప్పుకున్నా కాదు, నాకు ప్రజలు ఇచ్చింది. నేను చెప్పుకోవాలా, ఏది నేను చెప్పుకుంటే వెళ్ళదు జనంలోకి. ప్రజల నుంచి వచ్చింది బాగా వెళ్ళింది. ఇప్పుడు నన్ను ప్రమోట్ చేసుకుంటే ఎంతమందికి చేసుకుంటానమ్మా? ప్రజలు ప్రమోట్ చేస్తే నాకు పేరు వస్తుంది, కానీ నేను ఎంతమందికి చెప్పుకోగలుగుతాను? సో ఇప్పుడు అసలు చాలా మందికి అర్థం కాక నన్ను అడుగుతారు, ఏందండి మీ పేరు పక్కన శివన్న లోకల్ అంటుంది, ఏంది దీనికి లోకల్ ఏందండి అంటారు. నాకు ఒక్కోసారి ఏం చెప్పాలి అని అనుకుంటా. యా, మా తాతల దగ్గర నుంచి చేయడం మేము. యా, మరి లోకల్ అనకేమంటారు? అందుకే శివన్న లోకల్. ఇప్పుడు ఎందుకు ఆ పదం వచ్చింది? అది నేను తెచ్చుకోవాలా. ఇక్కడ రాజకీయాల్లో ఆలపాటి రాజా మనోహరు ఇద్దరు ఉండటం వల్ల వాళ్ళిద్దరూ పొరుగురాళ్ళు, నేను లోకల్ అని చెప్పి ప్రజలు చెప్పారు. యా, మనోహర్ ఈ ఊరు ఇక్కడ ఉండడు, ఈ ఊరు కాదు. అలాగే రాజా ఈ ఊరు కాదు, ఇక్కడ సరే పోటీ చేశారు, ఇక్కడ శాసనసభ్యులకు చేశారు. అదేం తప్పు కాదు. రాజకీయాల్లో ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరెవరికి ఎక్కడైనా అవకాశం చేయొచ్చు, అది కాదు. బట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, వీళ్ళిద్దరికన్నా తెనాల మీద నాకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఇది నేను పుట్టిన ఊరు, నేను ఉండే ఊరు, నేను ఉండాల్సిన ఊరు. భవిష్యత్తులో కూడా నేను ఎక్కడ ఉంటే వీళ్ళు ఎక్కడ ఉండరు. వీళ్ళు ఇప్పుడు లేరు, అప్పుడు లేరు, రేపు ఉండరు. కానీ నేను ఇప్పుడు మా ఫాదర్ అమ్మ, మా తాత, మా నాన్న మున్సిపల్ చైర్మన్ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, మంత్రి చేశాడు. నేను ఎక్కడికని పోయానా? ఏడే ఉండా. రేపొద్దున నా పిల్లలు ఎక్కడికని పోతారా? ఏడే ఉంటారు. మా నేటివిటీ. ఇప్పుడు నా వ్యాపారాలు ఉన్నాయి, ఏడే ఉండి, నా సంస్థలు ఉన్నాయి, ఏడే ఉండి. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటా. సో నా ప్రజలు, నా ప్రాంతం నాకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. వాళ్ళకన్నా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు ఉంటుందా లేదా అనేది నా ప్రశ్న కాదు. వాళ్ళకన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది? డెఫినెట్గా ఏడుండేవాడిని, ఏడు ఉండాల్సినవాడిని నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు, బాగా చేసుకుంటా. డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే నా ప్రాంతం. రేపు నేను ఏడే ఉండాలిగా. ఇప్పుడు ఏళ్ళలాగా నేను హైదరాబాదు లేకపోతే గుంటూరులో నుంచి రావట్లేదుగా, ఇక్కడే ఉండేది. సో డెఫినెట్గా ఇది ఉంటుంది. అది నేను కాదు, ప్రజలకు చెప్పింది. శివన్న లోకల్ అనేది ప్రజలకు తీసుకొచ్చింది. దానికి తగ్గట్టు నేను ఉండా.